నిర్మల్ నుంచి కపుల్ 31 ఇయర్స్ అమ్మాయి, మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయింది. కానీ హస్బెండ్ దుబాయ్లో పని చేస్తాడు. సో 2 ఇయర్స్కి ఒకసారి హస్బెండ్ ఇండియాకి వస్తారు, 3 మంత్స్కి మాత్రం ఇక్కడ ఉంటారు. సో ఆ టైంలో వీళ్ళు చాలానే ప్రెగ్నెన్సీకి ట్రై చేశారు, మళ్ళీ మెడిసిన్స్ తీసుకున్నారు, కానీ హస్బెండ్ కౌంట్ తక్కువ ఉంది. సో అమ్మాయి కూడా ఒక 6 మంత్స్ అక్కడ వెళ్ళి దుబాయ్లో ఉండి ఇద్దరు రెగ్యులర్గా కలిసి ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రాలేదు. సో ఫర్టిలిటీకి వచ్చినప్పుడు మళ్ళీ అమ్మాయి హస్బెండ్ వచ్చే ఒక 1 మంత్ ముందే వచ్చింది. సో స్కాన్ ఇవన్నీ చేసినాము, తనకి ఐవీఎఫ్ ఫిక్స్ అడ్వైస్ చేసినాము, ఎందుకంటే తనకి 30 ఇయర్స్ క్రాస్ అవుతుంది. సో ఎగ్ నెంబర్ తగ్గుతుంది. సో ఐవీఎఫ్ ఫిక్స్ మేము చేసి మంచి 2 పిండంని ట్రాన్స్ఫర్ చేసినాం. వాళ్ళకి ఈరోజు ప్రెగ్నెన్సీ వచ్చింది. సో దీంట్లో మేము ఏం తెలుసుకుంటామంటే, అకస్మాత్ మీరు 7 ఇయర్స్ 8 ఇయర్స్ అయిపోయింది, హస్బెండ్ వేరే దేశంలో పని చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సిమెన్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు, దాంతో మీరు ఐయుఐ అయినా ట్రై చేయవచ్చు, లేదా ఐవీఎఫ్ అయినా ట్రై చేసుకొని మీరు ఎంబ్రియో ఫ్రీజింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఏజ్ అనేది స్టాప్ అవ్వదు, ఏజ్ అవుతా అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, అండకణాలు ఇవన్నీ తగ్గుతాయి. సో అలాంటి టైంలో ఈ ఐయుఐ ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్.